నమస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్పై కేసు నమోదు చేయండి అంటూ ఏసీబీ ఉన్నతాధికారులకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు. అదేంటి ఆయనపై కేసు ఎందుకు అనుకోవచ్చు. విషయం ఏంటంటే కోకాపేటలో సర్వే నెంబర్ 239, 240 ఈ రెండు సర్వే నెంబర్లో 11 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం ఒక ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలి అనే దిశగా మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్కు కేటాయించారు. వాస్తవానికి ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయల విలువ. కానీ కేటాయించింది 3 కోట్ల రూపాయలకే ఇచ్చారు. ఇట్లాంటి సందర్భంలో ఒక అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని అధికార దుర్వినియోగంతో చాలా తక్కువ ధరకి బీఆర్ఎస్ పార్టీకి అధికారులు అప్పగించారు అనేది కీలకమైనటువంటి అభియోగం. ఇట్లాంటి సందర్భంలో గతంలో వాదనలు జరిగాయి. కానీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాని మీద అంతా సీరియస్గా డిస్కషన్స్ జరగల. ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే అడ్వకేట్ ఒక పిటిషన్ వేశారు దానికి సంబంధించి అనుబంధంగా మరొకరు పిటిషన్ వేశారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాజాగా జడ్జిమెంట్ ఇచ్చింది. అవును, అధికార దుర్వినియోగానికి పాల్పడింది వాస్తవమే. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు రెవెన్యూ అధికారులు ఒత్తాసు పలుకుతూ 1100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 37 కోట్ల రూపాయలకే అప్పగించారు అనేది హైకోర్టు తేల్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అప్పట్లో పనిచేసినటువంటి వారి మీద, అలాగే రెవెన్యూ సంబంధించి రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు నవీన్ మిట్టల్, ఆయన మీద, అలాగే రెవెన్యూ శాఖలో కొంతమంది కీలకమైనటువంటి అధికారులు అందరి మీద కేసు నమోదు చేయండి తక్షణమే అనే ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి తీర్పు రావటం అనేది తెలంగాణలో మొదటిసారి. అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ 9.5 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది ఇదొక ఉదాహరణ. ఇప్పటికే ఎన్నో స్కాములు బయటపడుతున్నాయి. తాజాగా హైకోర్టే స్వయంగా ఒక ప్రకటన చేసింది, ఆదేశాలు జారీ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది వాస్తవమే కాబట్టి వారిపై చర్యలు తీసుకోండి, కేసు నమోదు చేయండి అని. చాలా 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 కీలకంగా మారినటువంటి పరిణామం. ఈ వ్యవహారం ఏ స్థాయికి ఎలా వెళ్తుందనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం.